అతనితో ఆ స్థితిలో నా చెల్లెల్ని చూసి తట్టుకోలేకపోయాను. ఏంటండి ఘోరం? నీకు తెలియందేం కాదుగా. తండ్రి లాంటి వారు మీరు నాన్నతో నువ్వు చేసింది ఇదేగా. ఏం మాట్లాడతారండి మీరు? నా జీవితం ఏ నొప్పిగా ఉందా? నువ్వు ఇండియా నుంచి తెచ్చుకున్న ఆస్తి ఇదొక్కటేనే. దాన్ని ఒక్కరోజు నేను అనుభవిస్తేనే నీకింత నొప్పిగా ఉంటే, ఇన్ని కోట్ల నా ఆస్తి నీ పేరు మీద పెట్టుకుని ఎన్నాళ్ళు నువ్వు అనుభవిస్తుంటే నాకెంత నొప్పిగా ఉండాలి? ఆ నొప్పి నీకు రోజు రుచి చూపిద్దామని నేనొచ్చాను. నీ కళ్ళ ముందే నీ ఆస్తి నేను అనుభవిస్తుంటే నువ్వు చూడాలి. కడుపు మంటతో నువ్వు కడుపు తెచ్చుకుని అది నా కళ్ళ ముందు ఏడవాలి. వదులుతాననుకున్నావా? అంత తేలిగ్గా నా తండ్రిని నా చేతులతోనే చంపేలా చేశావు. నిన్ను వదులుతానా? వదలను. అంటే నీ దగ్గర దొరికిన సుఖమేదో నా దగ్గర దొరికినట్టుంది. అందుకే బావ నా వెంట పడుతున్నాడు. తప్పేది. ఓ తప్పా? తప్పైతే నువ్వే రిలేషన్షిప్ నుంచి తప్పుకో. నేను బావ ఒకటవుతాం. నీకు నచ్చిన వాళ్ళ కోసం నచ్చని విషయం ఏదో చేస్తున్నట్టున్నావు. నాకు కావలసిన వాళ్ళ కోసం కొన్ని అడగడానికి, కొన్ని చెప్పడానికి వచ్చాను. ఓ, నీ ఓటమి నువ్వే ఒప్పుకొని ఈ ఆస్తితో రాజీకొచ్చావా? రాజీ అని మీరనుకుంటున్నారు, ముగింపని నేననుకుంటున్నాను. నా చెల్లి జీవితం గురించి ఏమనుకుంటున్నారు? నేనొక్కసారి వాసన చూసిన పువ్వుని మళ్ళీ చూడను. నేను మీ గురించి అడగలేదు. దాని పెళ్లి త్వరగా చెయ్యాలంటున్నాను. అన్ని పూలు గుడిదాకా చేరు, కొన్ని పక్కలోనే వాడిపోతాయి. తప్పండి. తప్పదండి. అప్పుడు ఈ రిలేషన్ గురించి నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఏం చెప్పమంటారు? ఏమన్నా? ఇప్పుడు నా కడుపులో ఉన్నాడే నీ బిడ్డ, వాడు ఈ రిలేషన్ గురించో నా గురించో అడిగితే నేనేం చెప్పాలి? మీ నాన్న వాసన చూసి పారేసిన పువ్వుల్లో నేను ఒకదాన్ననా? సరేనే చెప్పండి. ఈ వంశానికి ఒక వారసుని ఇచ్చేంత వరకన్నా ఈ రాక్షసుని భరించను. నేను బావా ఒకటవుతాం. కడుపు మంటతో నువ్వు కడుపు తెచ్చుకుని అది నా కళ్ళ ముందు ఏడవాలి. వదులుతాననుకున్నావా? శాలిని, నా పుట్టినరోజుకి నేను మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చావు. మన ఇద్దరి మధ్య ఉన్న ప్రేమకి సాక్ష్యం ఈరోజు. మన మధ్యకెవరూ రారు, మన ఇద్దరిని ఇంకెవరూ విడదీయలేరు. ఐ లవ్ యూ. అవును శాలిని, నన్ను నమ్ము. ట్రస్ట్ మీ. అనాథని నువ్వు కూడా నన్ను క్షమించకపోతే ఒక మనిషిలా కాదు, మృగంగా మిగిలిపోతావు. నమ్ము శాలిని. నేను నిన్ను నమ్మలేను. హ్యాపీ బర్త్డే రవివర్మ. శాలిని, శాలిని, ఆ క్షణమే నేను చనిపోదామనుకున్నాను. కానీ నా కడుపులో పెరుగుతున్న మన బిడ్డ అలా చేయనివ్వలేదు. ఇప్పుడు తను చూపిస్తున్న ప్రేమే నన్నింకా బ్రతికేలా చేస్తోంది. నిన్ను చంపే ముందు ఒక్క క్షణం నిన్ను చంపకూడదనే అనుకున్నాను. నా బిడ్డను తండ్రి లేకుండా చెయ్యకూడదని ఆలోచించాను. కానీ బిడ్డలాంటి మరదలితో నీచంగా ప్రవర్తించిన ఆ రవివర్మని నమ్మలేకపోయాను. అందుకే నా చేతులతో చంపేశాను. కసితీరా చంపేశాను. కానీ నువ్వే గెలిచావు. నిన్ను చంపగలిగానేవో కానీ నీలోని పగని, రాక్షసత్వాన్ని చంపలేకపోయాను. ఆ పగతోనే మళ్ళీ పుట్టి ఎక్కడో పెరిగి తిరిగి 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 మళ్ళీ మా మధ్యలోకి వచ్చి నిలబడ్డావు.
నా కూతురు ముందు నన్ను దోషిగా నిలబెట్టేందుకే మళ్ళీ పుట్టొచ్చావు. కానీ తన తండ్రిని చంపిన దోషిగా నేను నా కూతురు ముందు నిలబడలేను.